ఆయన అందరికి నేను మీ ఓట్స్ ఇదన్నా రాయి కొట్టేవాడినా. నా వీడియో చూస్తున్నందుకు థ్యాంక్స్ అన్న. జర నా వీడియోకి ఒక లైక్ కొట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కి ఆల్ మీద సెలెక్ట్ చేసుకోరనా. ఎందుకంటే నాకు కొంచెం సపోర్ట్ గా ఉంటుందనా. జర నాకు ఒక లైక్ కొట్టి జర నాకు సపోర్ట్ చేయరనా. నేను ఇప్పుడు మా శిల్కాకు వచ్చినా ఇప్పుడే బైక్ దిగి వస్తున్నా. ఇంకా ఈ రోజు మేము తుకం వీక్తున్నాం అన్న, వరి వీక్తున్నాము. ఇక 6 నెలల బీబీటు వరి వీకి ఇంకా నాటేసుకోవాలి ఈ రోజు. ఇప్పుడే వచ్చినా ఇక ఏమైనా ఉరాలు ఉంటే తీయాలి. ఇంకా జర అయినాక ఇక కూలీళ్ళు వస్తారు, ట్రాక్టర్ వస్తుంది దున్ననికి. ఇక ఉరాలు గిట్ట ఎక్కి ఇక ట్రాక్టర్ దున్నాక ఉరాలు పెట్టాలి. ఇంకో ఇక్కడ వెనకాల ఇగో నా సైడ్ పోటీ కనిపిస్తున్నాయి టేక్ సెట్లు. ఇంతవరకు పెట్టినా నేను, ఇంతవరకు వీడియో పెట్టినా. ఈ వర్షాకాలం మంచిగానే ఇంకా పచ్చగా ఈ సైడ్ పోటీ ఉన్నాయి అవి. ఇవి మొత్తం అవే. ఇగో ఈ గట్టి పోటీ పెట్టినా టేక్ చెట్లు. ఇంకా ఇక్కడ సైడ్ ఏమో 2 కొబ్బరి చెట్లు పెట్టినా. ఇగో ఇక్కడ కనిపిస్తుంది. ఇగో అక్కడ ఒకటి ఉంది, అక్కడ లాస్ట్లో గుంజకాడ ఒకటి ఉంది. అది చిన్నగా ఉన్నట్టు కనపడతలేదు. ఆ చెట్లు అడ్డం ఉండేది అక్కడ ఈడ. ఇంకా ఇప్పుడు ఇది బోర్ మడి. ఇంకో ఇక్కడ బోర్ ఉంటుంది. ఇది బోర్ మడి, దీని కింద ఇంకో మడి ఉంది. ఇది లాస్ట్. ఇంకా అక్కడికి నుంచి ఇక లాస్ట్ గెట్టు మాది. ఇక్కడ నుంచి మీదకి ఉంది పొలం, మిగతా పొలం. ఇక్కడ ఈ వేప చెట్టు కిందనేమో మశమ్మను పెట్టుకున్నాం, మశమ్మ తల్లి. ఇంకా చిన్నదేమో షెడ్ ఉంది. ఇక్కడ అన్నకు 2 దూళ్ళు ఉన్నాయి. ఇది నాకు ఇంతవరకే నేను చేసిన, నాకు ఇంతవరకు ఆవులు ఉండే. ఇప్పుడు మొత్తం ఇంకా నేను అమ్ముకున్నా, ఇంకా లేవు. అన్నకున్నాయి 2, 3. మీదేమో గడ్డ. మీకు మంచిగానే వచ్చింది అన్న. 6 నెలల బీపీటీ బోరి అయితే. ఇంకా రోహిన్ కార్తీలా 6 తారీఖు పోసినాము, 6వ నెలల. ఇది 7వ నెల. ఇంకా 6 తారీఖు ఇక అయిపోయింది, నెల రోజులు అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఈరోజు 10 తారీఖు. ఇక నెల రోజులు అయిపోయి కూడా 4 రోజులు అవుతుంది. ఇంకా లేతగా ఉన్నప్పుడు నాటితేనే చేను మంచిగా గంట కట్టి మంచిగా అవుతుందట. ఇంకా అందుకోసం ఈరోజు ఇక వీక్ ఇస్తాం. ఇంకో ఇదేమో సొప్పమాడి ఒకటి. ఇంకా మిగతాది కరిగట్టు చేసినాము. ఈ సొప్పమాడి పక్కది ఇక ఇది కరిగట్టు. ఇక్కడ నుంచి ఇది స్టార్ట్. ఇక్కడ మొత్తం ఒక 4 మళ్ళు ఉన్నాయి. ఇంకా మొత్తం ఇది కూడా సొప్పమాడే ఉన్నది, కానీ చెడగొట్టినాం. ఇంకా సరిగా లేవలు కాలేదు, ఇక చేపియాలి లేవలు. ఇగో మంచిగానే వచ్చింది, మంచిగా పెరిగింది. ఇగో ఏపుగా ఇక్కడ చూడరు ఇట్లా కనిపిస్తుంది. మస్తుగా వచ్చింది, మస్తుగా మిగులుతుంది కూడా. ఇంకా మాది ఎకర పొలమే, మస్తుగా మిగులుతుంది. ఇగో ఇప్పుడు మంచిగా కనపడుతుంది చూడరా. ఇంకా మీదకున్నాయి. మీద ఒక మడి పెద్దగా ఉంటుంది, పెద్ద మడి. అంటే 2 మళ్ళు ఒకటి చేసినాము. ఇక మొత్తం ఇవి 4. ఇక్కడ మీద కింద 2 మళ్ళు, మొత్తం 6 మళ్ళు. ఒక పెద్ద మడి అన్నట్టు, 5 ఏమో చిన్న మళ్ళు. ఆల్రెడీ అన్న పొద్దుగాలు వచ్చిండు, పాలు పిండుకొని అట్లే మోటార్ ఆన్ చేసిపోయినట్టుంది. ఇంక ఇప్పుడు ట్రాక్టర్ వస్తుంది కదా. ఇక రాత్రి కూడా వర్షం వచ్చింది బాగానే. ట్రాక్టర్ వస్తే నీళ్ళు లేకపోతే దున్నికి ఇబ్బంది అవుతుందని ఇంకా మోటార్ ఆన్ చేసిపోయిండు. మోటార్ చూడండి ఇక్కడ. ఇదే పెద్ద మడి. 2 మళ్ళీ అయితే ఒక మడి. అక్కడ ఏడ్చి లాస్ట్ అక్కడ నుంచి ఇంకా ఇది ఇక్కడ కిందికి ఇంకా మొత్తం ఇక ఒక షెడ్. నేను ఇందాక చూపించిన షెడ్ ఇక్కడ వచ్చింది. ఈ షెడ్ గడ్డి అని దాని కింద లాస్ట్ ఇక 6 1 ఎకరా పొలం.
ఈ రోజు అయితే ఇక కూలీలు వస్తారు, ఇక వరి వీక్పించి నాటియాలి. ఇక మేము పనికి ఏం పోలేదు. ఈ పని అయిపోతే ఇక మేము పనికి ఎక్కాలి. ఇదనా ఇక మా పొలము, మా వరి ఇట్లుంది. ఇక జర నా వీడియోకి ఒక లైక్ కొట్టి జర నాకు సపోర్ట్ చేయరన్నా.